ఈశ్వరి ఇష్టవర ప్రదాయిని సాష్టాంగములమ్మ శాంభవి కృపాకరి అష్టాదశ పీఠేశ్వరి ఇష్టవర ప్రదాయిని సాష్టాంగములమ్మ శాంభవి కృపాకరి వేదమయీ నాదమయీ మంత్రమయీ తంత్రమయీ योगपीठिकाध्यासिनी योगपीठिकाध्यासिनी ओंकारस्वरूपिणी ओंकारस्वरूपिणी मा जीवनगमनमे నీ క్షేత్రయాత్ర మా హృదయ స్పందనమే నీ పాదముద్ర మా జీవన గమనమే నీ క్షేత్రయాత్ర మా హృదయ స్పందనమే నీ పాదముద్ర శక్తివమ్మా వరాల కృపతో ప్రోగుము వందనమూలమ్మా పంచాశక్తిపీఠ స్థిత పరమశక్తివమ్మా వరాల కృపతో ప్రోగుము వందనమూలమ్మా ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మాతే శక్తి మాతే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభవయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. భారతీయ సంస్కృతిలో విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని బహువిధాలుగా కొలుచుకునే సంప్రదాయాలు అనేక రకాలున్నాయి మనకి. నిజానికి ఈశ్వర చైతన్యం స్త్రీ రూపమా పురుష రూపమా అని చెప్తే అది సకలము నిష్కలము అని మనకి వేదమతం చెప్తున్నది. అంటే ఏ రూపంగానైనా భావించవచ్చు. నిజానికి నిరాకారము అదే, సాకారము అదే. పుంరూపం వా స్మరేద్దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం అని దేవీ పురాణం చెప్తున్నటువంటి వచనం. సత్ చిత్ ఆనందమయమైనటువంటి విశ్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యం ఒక్కటే. దానిని పురుష రూపంలో కొందరు కొలుచుకుంటారు, స్త్రీ రూపంలో జగన్మాతృభావనతో కొందరు భావిస్తారు, ఆరాధిస్తారు. ఈ రెండూ కాక నిర్గుణ నిరాకార స్వరూపంగా మరికొంతమంది ఆరాధిస్తారు. ఎలా ఆరాధించినా చిచ్చక్తి మాత్రం ఒక్కటే. ఆ చిచ్చక్తి నుంచే సృష్టిలో ప్రతి అణువు కూడా శక్తిని పొంది చలనం సాగిస్తున్నది. అందుకు ఆ పరమేశ్వర చైతన్యాన్ని చిచ్చక్తిని గ్రహించడానికై శక్తి ఉపాసన శాక్తేయ సంప్రదాయంగా వేదాలు మొదలుకొని మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు, పురాణాలు, సంప్రదాయాలు ఇలా విస్తారంగా ఏర్పడినది. అలా అమ్మవారిని ఉపాసించేటప్పుడు బహురూపాలతో, బహునామాలతో, బహు ఆలయాలలో, బహుక్షేత్రాలలో ఆరాధించడం సంప్రదాయంగా ప్రసిద్ధమై వ్యాప్తి చెందింది. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా
उज्जैन्यां महाकाली पीठिकायां पुरुहुतिका ओढ्यायां गिरिजादेवी माणिक्ये दक्षवाटिका हरिक्षेत्रे कामरूपि प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणसी विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश शक्तिपीठानि योगिनामति दुर्लभम् सायंकाले पठे नित्यम् सर्वशत्रुविनाशनम् सर्वदिव्य हरं रोगम् सर्वसंपत्करं शुभम्। భారతీయ సనాతన సంప్రదాయంలో పౌరాణికంగాను ఆధ్యాత్మికంగాను శివ విష్ణు దేవి తత్వాలకు విశేష ప్రాధాన్యం ఉంది. మరీ ముఖ్యంగా ఆదిపరాశక్తి తత్వం సర్వ సృష్టి స్థితిలయాలకు మూల కారణమని దేవి భాగవతం వర్ణిస్తుంది. ఆమె విశ్వస్వరూపం. ఆకాశం ఆమె శిరస్సు, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు ఆమె వాక్కులు, వాయువు ప్రాణం, ప్రపంచం హృదయం, భూమి కటి ప్రదేశం, మహర్లోకం మెడ, భగణం వక్షస్థలం, జనోలోకం ముఖం, తపోలోకం నుదురు, ఇంద్రాది దేవతలు బాహువులు, నాసిక వాసన, పగలు రాత్రి కంటిరెప్పలు, కనుబొమలు బ్రహ్మలోకం, రసం నాలుక, మేఘాలు రోమాలు, సంధ్యలు వస్త్రాలు. ఆమెకు 1000 తలలు, ఆమె సహస్రపాద. వర్ణన ఈ విధంగా సాగి సాగి ఆమె కోటి సూర్య ప్రకాశాన్ని, పరాశక్తి సర్వరూపాత్మిక, సర్వ విశ్వాత్మిక అని సారాంశాలలోకెల్లా సారాంశమని పేర్కొంటుంది దేవి భాగవతం. పరాశక్తి భారతదేశం నలుమూలల ఏ విధంగా వివిధ మూర్తులుగా వివిధ పీఠాలలో అధివసించి పూజలందుకుంటున్నదో తెలుసుకోవడం అద్భుతావహంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఒకసారి దుర్వాసో మహర్షి జాంబూ నదేశ్వరి దర్శనానికి వెళ్లి మాయాబీజ జపం చేశాడు. దేవి ప్రత్యక్షమై సంతోష సూచకంగా అపూర్వ పరిమళ భరితమైన తన కంఠమాలికను ఆ ఋషికి కానుక చేసింది. దానిని తలపై ధరించి దుర్వాసో మహర్షి దక్ష ప్రజాపతిని చూడబోయాడు. అతనింట సతీదేవికి మ్రొక్కాడు. దక్షుడు ముని శిరస్సు మీద మాలికను చూసి ముచ్చటపడి తనకిమ్మని అర్థించాడు. ముని అనుగ్రహించాడు. దక్షుడు దానిని తన కేళీ మందిరంలో భద్రపరచి రాత్రి మోహానికి గురై ఆ పూమాల నుంచి వచ్చే పరిమళం ఆనందం కలిగించగా క్రీడాలోలుడై గడిపాడు. ఈ అపరాధం కారణంగా దక్షునికి కూతురు సతీదేవిపైన శివుడిపైన ద్వేషం అలుముకుంది. ఫలితంగా దక్ష ప్రజాపతి యజ్ఞవాటికలో సతీదేవి తన దేహాన్ని యోగాగ్నిలో త్యజించింది. శివుడు కోపించి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞ విధ్వంసం కావించాడు. అయితే బ్రహ్మాదుల ప్రార్థనను మన్నించి జగద్విలయాన్ని నివారించి తెగిన దక్షుని తలకు మారుగా మేకతలను అమర్చి ఆ ప్రజాపతికి ప్రాణదానం చేశాడు. కాని సతీదేవి మరణ దుఃఖాన్ని భరించలేక వహ్నికుండం వెదికి దహ్యమాన చిత్కళా రూపిణి అయిన సతిని భుజం మీద వేసుకుని హా సతీ హా సతీ అంటూ భ్రాంతచిత్తుడై నానా దేశాలు తిరగడం ప్రారంభించాడు. బ్రహ్మాది దేవతలు బెంగటిల్లిపోయారు. ఆ మీదట శ్రీ మహావిష్ణువు బాణపాతం చేసి ఆ సతీదేవి అవయవాలను ఖండఖండాలు చేశాడు.
అవన్నీ వేరువేరు స్థలాలలో పడ్డాయి. శివుడు కూడా ఆయా ప్రదేశాలలో నానా రూపధరుడై వెలిసి బ్రహ్మాది దేవతలతో ఈ స్థానాలలో శ్రద్ధాభక్తులతో దేవిని పూజించేవారికి దేవి కరుణతో సర్వశుభాలు కలిగిస్తుంది అని వరం అనుగ్రహించాడు. సతీదేవి ఖండితాంగాలు పడిన ప్రదేశాలు 800 పీఠాలుగా ప్రసిద్ధికి వచ్చాయని దేవీ భాగవత కథనం. అయితే ఈ శక్తిపీఠాలు 51 అని కొందరు, 52 అని మరికొందరు, కాదు 53 అని ఇంకొందరు లెక్క చెబుతుంటారు. ఈ పరిగణనకు ప్రామాణికమైన ఆధారాలను చూపలేకపోతున్నారు. ఇవి ఇలా ఉండగా అమ్మవారి ఉపశక్తి పీఠాలుగా 108 ప్రదేశాలను లెక్క చెప్పే సంప్రదాయం కూడా ఉంది. అయితే పరాశక్తి అష్టాదశ పీఠాలను అత్యంత ప్రముఖమైనవిగా పేర్కొనే సంప్రదాయం అత్యంత ప్రాచీన కాలం నుంచి వస్తోంది. 1, 2 ప్రదేశాలు తప్ప ఈ సంఖ్యా గణనంలో ప్రదేశాల ప్రస్తావనలో అచంచలమైన ఏకీభావం స్థిరపడి ఉంది. శక్తిపీఠములు అంటే శక్తి లేని చోటు ఏది? శక్తి ఎక్కడెక్కడున్నా అనేక రకములైన భాగములుగా విభజింపబడే ఉంటున్నది. అన్ని విభజనల్లోనూ ఉన్నది ఒకే శక్తి అని తెలుసుకోవాలి. ఉదాహరణకి అమ్మవారు క్షేత్రస్వరూపిణి. క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞపాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత అని లలితా సహస్రనామాలు మనకు చెప్తున్నాయి. క్షేత్రమే అమ్మవారి యొక్క స్వరూపం. క్షేత్రమునందు ఉన్నటువంటి క్షేత్రస్వరి అమ్మవారు, క్షేత్రజ్ఞురాలు అమ్మవారు, ఇన్ని విధములుగా చెప్పబడ్డాయి. అయితే క్షేత్రములు అంటే అనేక అర్థములు ఉన్నాయి. క్షేత్రము అంటే భూమి అని ఒక అర్థం. భూమి యందు ఉండే ఒక భాగానికి క్షేత్రము అంట. అలాగే శరీరానికి కూడా క్షేత్రం అని పేరు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతజ్జో వెత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. అందుకు మన శరీరమే క్షేత్రం. క్షేత్రము అంటేనే శక్తి స్థానము అని అర్థం. మన శరీరాన్ని క్షేత్రం అని ఎందుకన్నారు? మన శరీరంలో శక్తి ఉంది, చైతన్యం ఉంది. చైతన్యమే లేకపోతే ఇది శరీరము కాదు, క్షేత్రము కాదు. ఇది చైతన్య రహితమైతే ఈ శరీరాన్ని ఉంచం, మనం తగలబెట్టడమో పాతి పెట్టడమో చేస్తాం. ఈ శరీరం తిరుగుతోంది, చలిస్తోంది అంటే దీనిలో చైతన్యం ఉందని అర్థం. అందుకు చైతన్యం యొక్క స్థానమే క్షేత్రము అని అర్థం. భూమి పూర్ణ శక్తి సంభరితం. అందుకే భూమిలో ప్రత్యణువు క్షేత్రమే. అలాగే మన శరీరం కూడా క్షేత్రము. బయట క్షేత్రయాత్ర చేసినప్పుడు అక్కడ దేవతా శక్తిని ఎలా గ్రహిస్తున్నామో మన శరీరంలో కూడా దేవతా చైతన్యాన్ని దర్శించాలి. అందుకే పెద్దవాళ్ళు మనకి ధ్యానము, ఉపాసన మొదలైనవి తెలియజేశారు. ధ్యానంలో, ఉపాసనలో మనలో ఉన్న శక్తిని మనం గ్రహిస్తాం. అదేవిధంగా మన శరీరం అనే క్షేత్రంలో ఉన్న శక్తికి బయట ఉన్న క్షేత్రాల్లో శక్తికి పరస్పర సంబంధం ఉన్నది. అందుకే తీర్థయాత్రలు చెయ్యాలి, క్షేత్రయాత్రలు చెయ్యాలి. ఆ చేసినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న శక్తి, మన శరీరంలో ఉన్న శక్తి, ఈ రెండూ కూడా పరస్పర మేళనమై మన శరీరంలో శక్తి మరింత జాగృతమై సమర్థవంతంగా పనిచేస్తుంది. తద్వారా మనలో దాగిన దేవతాశక్తిని మనం జాగృతపరుచుకుని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైన గతుల్ని పొందగలం. అందుకే క్షేత్రాలు తిరగాలి, తీర్థాలు తిరగాలి. అందుకు శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు రకరకములైన పేర్లతో భగవంతుడు క్షేత్రముల్ని కల్పన చేశాడు. ఆ క్షేత్రముల యందు తన అనంతమైన శక్తి విలాసాలని సూక్ష్మమైనటువంటి భూమికలతో ప్రతిష్ఠ చేసి ఉంచాడు. అవి స్థూల నేత్రాలకు కనిపించవు. రాగి తీగ కనిపిస్తుంది కానీ రాగి తీగలో ఉన్న విద్యుత్ మనకు కనిపించదు. అదేవిధంగా క్షేత్రం అంటే కంటికి కనిపించే మట్టి మాత్రమే కాదు, ఆ మట్టి యందు దాగి ఉన్నటువంటి దివ్యత్వం. అందుకు క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ దివ్యత్వాన్ని భావన చేయగలగాలి. అలాగా మన శరీరం అనే క్షేత్రంలోనూ బయట ఉన్నటువంటి క్షేత్రంలోనూ ఉన్న సంబంధం తెలుసుకుంటే ఈ 18 అనే సంఖ్యకి, 50 అనే సంఖ్యకి అనేక అంతరార్థములు కనిపిస్తాయి. అలాగే 108,
108 అంటే అష్టోత్తర శతం. ఈ సంఖ్యకి చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యం మన యొక్క భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. అష్టోత్తర శతనామార్చన అని చేస్తాం, అలాగే జపం చేసిన అష్టోత్తర శతం జపం చేస్తాం. ఎందుకు ఈ అర్థము అంటే 108 కలిపితే 9 అనే సంఖ్య వస్తుంది. 9 పూర్ణత్వానికి సంకేతం. అలాగే అష్టాదశ శక్తి పీఠాలంటే 18, 18ని కలిపినా 9 అని వస్తుంది. ఈ 9 కూడా పూర్ణత్వానికి సంకేతమే. 108 అని చెప్పడంలో నక్షత్ర రాశుల్ని మనం తీసుకుంటే 27 నక్షత్రాలు చెప్పబడుతున్నాయి. వాటిని మళ్ళీ పాదభేదములుగా తీసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ పాదములు 4 పాదములు ఉన్నాయి. ఆ 4 పాదములు విభజన చేసి చూస్తే 27 × 4 కలిపితే అంటే గుణిస్తే 108 అయ్యాయి. మన శరీరానికి నక్షత్ర మండలానికి కూడా సంబంధం ఉన్నది. అందుకు ఈ 108 శక్తి క్షేత్రములను ఉపాసన చేస్తే సమస్త నక్షత్రాంతర్గతమైన చైతన్యము మనకు అనుకూలమవుతుంది. అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ అష్టోత్తర శక్తి పీఠాలకి ప్రాధాన్యం ఉందన్నమాట. అందుకు క్షేత్రమునకు జ్యోతిర్మండలానికి శరీర క్షేత్రానికి మూడింటికి సంబంధం అక్కడ ఉన్నది. ఇది అష్టోత్తర శక్తి పీఠాల యొక్క వైశిష్ట్యం. ఇక 50 పీఠ సంఖ్య అంటే 50 శక్తి పీఠాలు. అవి ఏమి అంటే అక్షరాలు 50 ప్రధానంగా మనకు చెప్పబడుతున్నాయి. 50 పీఠ రూపిణి అని లలితా సహస్రనామంలోనే చెప్పారు. అమ్మవారు 50 పీఠాల రూపంలో ఉంటారని. ఈ 50 పీఠాలు ఏమిటి? అసలు అమ్మవారిని గాని అయ్యవారిని గాని పూజించాలి అంటే నామము మంత్రము మనకు ఆధారం. అలాగే ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా పుస్తకాల ఆధారం. పుస్తకాలు అంటే అందులో ఉండేవేంటి? వాక్యాలు, పదాలు, శబ్దాలు ఇవే ఉంటాయి. వాటన్నిటికీ ఏది ఆధారం? మంత్రానికి గాని, వాక్యాలకు గాని, సైన్స్కి గాని, విజ్ఞానానికి గాని వీటన్నిటికీ ఆధారం అక్షరాలు. అక్షరాలు ఎన్ని? ప్రధానంగా 50 అక్షరాలు. అకారం నుంచి హకారం వరకు ఉండేవి 50 అక్షరాలు. ఈ 50 అక్షరాలని భారతీయ విజ్ఞానంలో ఏదో అలవోకగా సమకూర్చలేదు. శబ్దశాస్త్రం అనే దాన్ని ఆధారం చేసుకుని ఒక్కొక్క శబ్దశక్తిని గ్రహించి అకారం నుంచి హకారం వరకు అక్షరాలని ఏర్పాటు చేశారు. క్ష అనేది సంయుక్తాక్షరం. అది కకారము షకారము కలిసింది కనుక అది ప్రత్యేక అక్షరం కింద లెక్క వేయవలసిన అవసరం లేదు. అకారం నుంచి హకారం వరకే లెక్క వేయాలి. అలా చూస్తే 50 అక్షరాలు మనకి ఏర్పడ్డాయి. ఈ 50 అక్షరాల్లో ఉన్న శక్తికే 50 పీఠ రూపిణి అని చెప్తున్నారు. ఈ 50 పీఠాల్లో ఉన్న శక్తి ఏది అంటే అక్షర శక్తే. అక్షరాలన్నీ మంత్రములే. అమంత్రం అక్షరం నాస్తి అని అన్నారు. నాస్తి మూల మనౌషధం. మంత్రం కాని అక్షరం లేదు అన్నారు. ప్రతి అక్షరము మంత్రశక్తితో కూడి ఉన్నటువంటిదే. ఆ విధంగా ఇక్కడ మొత్తం 50 శక్తి పీఠములు 50 అక్షరములుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ విష్ణువు ఖండించడం, శివుడు తన దేహంపై అమ్మవారి దేహాన్ని దాల్చడం అన్నప్పుడు మనకు శక్తి పీఠాలు ఏర్పడడానికి 3 ప్రధాన కారణమని తెలుస్తున్నది. ఒకరు శివుడు, 2 శక్తి, 3 విష్ణువు. అంటే శక్తి పీఠాల వెనక వీరు 3 శక్తి దాగి ఉందని అంతరార్థం. ఇది మనం గమనించినట్లయితే వాగర్థావివ సంపృక్తౌ అనే శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలించితే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థం ఈ 2 పార్వతీ పరమేశ్వరులు అని చెప్తున్నారు. వాక్కులంటే శబ్దములు. ఈ శబ్దం దేని నుంచి పుడుతుంది? అగ్ని నుంచి పుడుతుంది శబ్దం. అగ్నిర్మే వాచిశ్రితః అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నటువంటి మాట. వేదవాక్యం అది. అగ్ని నుంచి వాక్కు పుడుతుంది. ఈ అగ్నికి దహించే లక్షణం ఉన్నది. అందుకు ఇక్కడ దక్ష ప్రజాపతి అంటే అగ్ని అని అర్థం చేసుకుంటే ఆయన నుంచి వచ్చినటువంటివి ఈ వాక్కులు శబ్ద బ్రహ్మ అని చెప్పబడుతున్నది. ఈ శబ్దములు పరమార్థ జ్ఞానం లేకుండా ఉంటే పనికిరాదు. తత్వజ్ఞానం లేనటువంటి శబ్దములు పనికిరానివి. అందుకు తత్వజ్ఞానాన్ని విస్మరించి
ఈ శబ్దముల్ని ప్రవర్తింపజేయడమే ఈశ్వరుడు లేని యజ్ఞం చేయడం అంటే అర్థం. అలాంటప్పుడు ఈ శబ్దములు ఏమైపోతాయంటే నిర్జీవంలా శవంలా మిగిలిపోతాయి. అదే సతీదేవి ఛాయాదేహం మిగలడం అంటే. దానిని పరమార్థ జ్ఞానం తన భుజాన్ని వేసుకుంది, అది విశేషం. అప్పుడు ఈ పరమార్థ జ్ఞాన స్పర్శ తగిలినటువంటి ఆ శబ్దముని ప్రాణవంతం చేయడానికి వచ్చినవాడే నారాయణుడు. నారాయణుడు ప్రాణస్వరూపుడు అక్కడ. అందుకే వర్ణముల్లో అకారమును నేను అని గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. వర్ణానాం అకారోస్మి అని. ఈ అకారాదులన్నీ కూడా ప్రాణస్వరూపములు. ఈ ప్రాణస్వరూపమైనది పరమార్థ జ్ఞానంతో కూడిన శబ్దాన్ని ప్రాణవంతం చేసింది. ఆ ప్రాణవంతమైనప్పుడే శక్తి అయింది. ఇది అంతరార్థం అన్నమాట. విష్ణువు, శివుడు, శక్తి, వీటి వల్ల శక్తి పీఠాలు ఏర్పడ్డం అంటే. అందుకు 50 అక్షరములు ప్రాణవంతమైన పరమార్థ జ్ఞానముతో కూడిన శబ్దశక్తి సంపుటులు అని అర్థం. అందుకే పంచాశత్ పీఠ యాత్ర చేసిన వాడు, పంచాశత్ పీఠాలని భావన చేసిన వాడు అన్ని మంత్రశక్తుల్ని కూడా గ్రహించగలడు. మన శరీరంలోనే పంచాశత్ పీఠములు ఉన్నాయి. అక్షరములన్నీ మన శరీరంలో ఉన్నాయని శ్రీ విద్య మనకు చెప్తూ ఉన్నది. అందుకే మన శరీరంలో అక్షర శక్తుల్ని న్యాసం చేసుకుంటాం. మాతృకా న్యాసము అని శ్రీ విద్యలో ఒక సంప్రదాయం ఉన్నది. అందుకు మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి కేంద్రములే 50 శక్తి పీఠములు. ఈ 50 శక్తి పీఠాలను ఎవరైతే స్మరిస్తారో వారి శరీరంలో ప్రాణశక్తుల మంచి ఉద్దీపన జరిగి వారిలో దైవశక్తి జాగృతమవుతుంది. ఇది బాహ్య క్షేత్రాలకి అంతఃక్షేత్రాలకి ఉన్న సమన్వయం. ఇకపై శక్తిపీఠాల విశేషాన్ని ఇకపై పరిశీలిద్దాం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడు సాగర లంఘనం చేసి తొలిసారిగా లంకానగరం కనపడగానే అరే, ఇది స్వర్గపట్టణమైన అమరావతిలాగా ఉందే అని ఆశ్చర్యంగా చూశాడు. ఆ రామాయణేతిహాసంలో సుందరకాండ ద్వితీయ సర్గలో 25 శ్లోకాలలో ఆనాటి లంకానగర వైభవ వర్ణనం కనిపిస్తుంది. అయితే రావణాసురుడు పరిపాలించాడని చెప్పబడే లంకా పట్టణం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయిందని చారిత్రకుల ఐతిహ్యం. ప్రాచీన గణనం ప్రకారం శాంకరీదేవి శక్తిపీఠం భూమధ్య రేఖపై 0 డిగ్రీలు గల క్షేత్రం. భూమధ్య రేఖ పరిగణనంలో మార్పు వల్ల అలనాటి లంకను గుర్తించడం సాధ్యం కాదు.